జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో భర్తీ చేస్తున్న పోస్టుల్లో అనేక అవకతవకల కారణంగా అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ఆసుపత్రితో పాటు కడప క్యాన్సర్ కేర్ యూనిట్, రిమ్స్ మానసిక వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టులకు సంబంధించి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో భాగంగా 2 రోజుల కిందట కలెక్టర్, జేసీ, ఇతర వైద్య శాఖ ఉన్నతాధికారుల సంతకాలు సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారన్నారు. అయితే ఇందులో అన్ని అవకతవకలు ఉన్నాయన్నారు. నేను క్యాన్సర్ కేర్ సెంటర్లో ఆర్ఎస్ఆర్ మెడికల్ ఫిజిక్స్ పొజిషన్కి అప్లై చేశాను. నేను ఆల్రెడీ ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి దాని తర్వాత డిప్లొమా చేసి ఏఆర్బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన కాలేజెస్లో చదివాం. ఇద్దరం చదివి దానికి ఎలిజిబుల్ అయ్యి అప్లికేషన్ పెట్టాం. సో ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది, మెరిట్ లిస్ట్లో వచ్చాం. ఇద్దరం టాప్లో ఉన్నాం. రిమార్క్స్లో కూడా ఒక్క రిమార్క్స్ కూడా లేవు, గ్రీవియన్సెస్ ఏం అడగలేదు కూడా. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలేదు, నో ఎలిజిబుల్ లిస్ట్ అంటున్నారు. సో మీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ చూసి వాళ్ళకి ఇందులో చెక్ చేస్తే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్కి ఒక మెడికల్ ఫిజిసిస్ట్కి చదివిన ఎడ్యుకేషన్ నేను క్లియర్గా కరెక్ట్గా అడుగుతున్నాను. డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఉన్నారు, సూపరింటెండెంట్ వాణి మేడం. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ అని అడుగుతున్నాను. ఆల్రెడీ ఎండి చేసి వచ్చింది. ఎండి చేసి వచ్చి వాళ్ళ కింద మెడికల్ ఫిజిసిస్ట్ అనేది మేము ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది, క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది చేస్తాం. ఆవిడకి ఆ మాత్రం తెలియట్లేదా? ఆ మాత్రం చదవకుండా డాక్టర్ ఎలా అయిపోయిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఆవిడ నా దగ్గరకు వచ్చి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంత రాంగ్ వచ్చింది. పోనీ మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఆర్బి, ఇది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఈఆర్బి రేడియాలజికల్ సేఫ్టీ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేపర్, మెడికల్ ఫిజిసిస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలని క్లియర్ కట్గా ఇచ్చారు. రేడియాలజీ అంటే ఆ టెక్నీషియన్కి, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్కి ఎక్కడ రాంగ్ వచ్చిందో, మాది ఎక్కడ తారుమారు చేశారో దానికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. ప్రూఫ్ చూపించిన నేను ప్రిన్సిపాల్ గారికి ఏం సమాధానం చెప్పకుండా నేను ఆర్గ్యూ చేసేసరికి అంతెందుకు కర్నూలు డిఎస్సి, విశాఖపట్నం డిఎస్సి, గుంటూరు డిఎస్సిలో కూడా ఈ రిక్రూట్మెంట్ జరిగింది క్యాన్సర్ సెంటర్లో. అక్కడెక్కడ తప్పు రాలేంది, ఇక్కడ ఎందుకు తప్పు వచ్చింది? ఇక్కడ తప్పు వచ్చినప్పుడు సర్దించుకోవాలా? ఆఖరికి కర్నూలు డిఎస్సిలో కూడా తప్పు వస్తే వెంటనే అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఒక్క రోజులోనే రీనోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేశారు. ఎందుకు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ చేశారు. అక్కడ ఉన్న డాక్టర్స్ చదువుకున్నారు. ఇక్కడ డాక్టర్స్ నేను అడుగుతున్నాను, ఆ సురేఖ, వాణి సూపరింటెండెంట్ క్యాన్సర్ సెంటర్లో వాళ్ళు నిజంగా చదువుకున్న డాక్టర్స్ అయినా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసా? టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు మాకు క్యాన్సర్, ఐఎంహెచ్, జీజీహెచ్, జిఎంసి పులివెందల్లో మాకు విడుదల చేశారు. దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. ఇది చూస్తే ప్రతి దాంట్లో కూడా నాన్ లోకల్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు. ఇంకొకటి, రివైజ్డ్ గ్రీవెన్స్ తర్వాత రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వదలకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ వదిలారు. అది కూడా కొత్త ఫార్మాట్లో వితౌట్ మార్క్స్ అండ్ వితౌట్ పర్సంటేజ్తో మాకు సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. పర్సంటేజ్ మెన్షన్ చేస్తే మాకు అర్థమవుతుంది ఎలా ఏంటి అని. గ్రీవెన్స్ కన్సిడర్ చేసినారా లేదా అనేది మాకు రివైజ్డ్ లిస్ట్లోనే అర్థమవుతుంది. అది వదలకుండా కనీసం స్పీకింగ్ ఆర్డర్స్ కూడా మాకు ఇవ్వకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ పెట్టేస్తే మేము ఏమైపోవాలి? ల్యాబ్ టెక్నీషియన్లు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. చాలామంది అవకతవకలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లిస్ట్లో కూడా చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్తో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫేక్ మార్క్స్, ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ వెయిటేజ్ మార్క్స్, చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి పేపర్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అండి, సేమ్ కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అది. నేను ఇక్కడ మెడికల్ ఫిజిసిస్ట్కి అప్లై చేశాను. కానీ వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్లో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ క్వాలిఫికేషను, మెడికల్ ఫిజిసిస్ట్ క్వాలిఫికేషన్ని తారుమారు చేసి ఇవ్వడం వల్ల నాకు వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్లో సెలక్షన్ లిస్ట్లో నా పేరు ఉంది. కానీ నాకు ఉండే క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ ఫిజిసిస్ట్ క్వాలిఫికేషన్. దీని కింద కలెక్టర్ సైన్ ఉంది, జాయింట్ కలెక్టర్ది ఉంది, సూపరింటెండెంట్ది ఉంది, ప్రిన్సిపల్ది కూడా ఉంది. నాకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. నాకు గ్లోబల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, కానీ నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు. నాకు సర్టిఫికేట్స్ లేకుండా సెలక్షన్ లిస్ట్లో నా పేరు ఎలాగ వచ్చింది? సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా నోటిఫికేషన్లో రాంగ్ ఉంది. నేను ఎక్కడికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను. ఇప్పుడు నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారండి, నాకు సర్టిఫికేట్ లేకపోతే నేను లోపల ఏం చేయాలి? మెడికల్ ఫిజిసిస్ట్ క్వాలిఫికేషన్ మాకు ఉంది, కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు లేరని మెన్షన్ చేశారు. ఇప్పుడు సర్టిఫికేట్స్ నేను తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్తే కనుక సర్టిఫికేట్ లేకపోతే నా పేరు ఎట్లా వచ్చింది? ఎలా వచ్చిందని నేను సురేఖ గారిని అండ్ ప్రవీణ గారిని అండ్ క్యాన్సర్ కేర్ వాణి వాళ్ళు ముగ్గురే ఇన్వాల్వ్ అయ్యి ఇది చేశారు. అడిగితే కనుక నిన్న క్వశ్చన్స్ అడిగితే ఏం పలకుండా వెళ్ళిపోతున్నా. ఓకే అండి, ఇప్పుడు నాకు పోస్టింగ్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు, అక్కడ సర్టిఫికేట్ లేకుండా నేను ఏం చేయాలి? నాకు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాకు జాబ్ ఇవ్వచ్చు. ఇచ్చినా కూడా నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏం వర్క్ చేసుకోవాలి? నేను
సర్టిఫికేట్స్ లేవు కదా, ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు? నా పేరు ఎలాగొచ్చింది ఇందులోకి? వేరే పేరు రావాల్సింది పోయి నా పేరు వచ్చింది. కింద కలెక్టర్ గారి సంతకం ఉంది, జాయింట్ కలెక్టర్ సంతకం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే గుడ్డిగా నోటిఫికేషన్ని ఫాలో అయ్యారు. మెడికల్ ఫిజిక్స్లో మాకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ 4 ఉన్నారు. లోకల్ నుంచి ఒక అబ్బాయి ఉన్నారు, నాన్ లోకల్ ఏపీ క్యాండిడేట్లు 3 ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు 1 ఉన్నారు. కానీ ఏ లోకల్ క్యాండిడేట్స్ తీసుకోకుండా అక్కడ కేరళ వాళ్ళని కాంట్రాక్ట్లకు తీసుకొని వాళ్ళనే రెన్యువల్ చేయాలని చూస్తున్నారు. నేను డాక్టర్ జీలాన్. ఇవాళ ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది, సెలక్షన్ లిస్ట్ విడుదలై వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగిందో అని చూడడానికి ఒకసారి వస్తే దాదాపు 100 మంది ఇవాళ రిమ్స్ మెడికల్ కాలేజీలో మొరబెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. మొన్నటి దినం విడుదలైన సెలక్షన్ లిస్టు పులివెందుల ఆసుపత్రికి, కడప క్యాన్సర్ ఆసుపత్రికి, కడప మెంటల్ హెల్త్ ఆసుపత్రికి దాదాపు 200 పైగా పోస్టులకు ఏదైతే భర్తీ ప్రక్రియ ఉందో వేలాది మంది అప్లై చేశారు. మొన్నటి దినం రిలీజ్ అయిన సెలక్షన్ లిస్టు ఒకసారి చూస్తే అన్ని అవకతవకలు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఇంత సుదీర్ఘ ప్రక్రియ చేపట్టి చివరకు అర్హులకు అవకాశం కల్పించకపోవడం బాధాకరమని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని చెప్పడానికి ఈ సెలక్షన్ లిస్ట్ ఒక సాక్ష్యం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఈ ప్రభుత్వం అధికారులు కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారని చెప్పడానికి ఈ లిస్టే దానికి నిదర్శనమని తెలుపరుస్తున్నాను. ఈసారి ఒకసారి చూస్తే దాదాపు 10 మంది అధికారులు, కలెక్టర్తో సహా, జాయింట్ కలెక్టర్తో సహా, ప్రిన్సిపల్తో సహా 10 మంది ఉన్నత అధికారులు సంతకం పెట్టిన ఈ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే అన్నీ కూడా అవకతవకలు. 1 కాదు 2 కాదు, ప్రతి కాంపోనెంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో, దాదాపు ప్రతి పేజీలో కూడా మిస్టేకులు ఉన్నాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి జవాబుదారీతనం ఎవరు తీసుకుంటారని చెప్పి ఇవాళ కలెక్టర్లకు, ఉన్నత అధికారులకు ఇవాళ తెలియపరుస్తున్నాను. ఇవాళ రాజకీయ పార్టీలు ఎక్కడ నిద్రిస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాను. ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదా? ఇవి లోకల్ పోస్టులు కదా, రాక వచ్చిన పోస్టులు కదా. ఎంతోమంది యువకులు ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఎంతో వేల మంది అప్లై చేశారు, ఫీజులు కట్టారు. కానీ ఇవాళ వచ్చి చూస్తే మీ తప్పులకు వీళ్ళు బలి అవ్వాలనా? మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మీ తప్పులకు బలి అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, లిస్టు మనం కనుక చూస్తే ఎంతోమంది సిటీ టెక్నీషియన్లు అయితేనేమి, సిటీ స్కాన్ టెక్నీషియన్లు, క్యాన్సర్ టెక్నీషియన్లు అయితేనేమి, బయోమెడికల్, వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఎంతోమంది ఈ విధంగా ఉత్తరాలు రాస్తున్నారు, ప్రిన్సిపల్కి అయితేనేమి, ఉన్నత అధికారులు. ఏ ఒక్కరు కూడా సక్రమంగా జవాబు ఇవ్వట్లేదు. ఏ ఒక్కరు కూడా. మన ఫిజియోథెరపీ తీసుకుంటే కూడా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం క్యాన్సర్ అయిన అసోసియేషన్ని అర్హతగా తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ బయోమెడికల్ ఏదైతే ఉందో దానికి అర్హత డిప్లొమా ఇచ్చారు. కానీ తీరా ప్రొవిజన్ లిస్టులో చూస్తే అర్హత ఇంటర్మీడియట్ మార్కులు పట్టారు. ఇంత అవకతవకలా, ఇంత అన్యాయమా? ఇవాళ యువకులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చేశారు. అంటే లోకల్లో లేరా? కడప జిల్లాలో చదివిన యువకులు లేరా? కడప జిల్లా వాసులకు అర్హత లేదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికారులకు, ఈ నాయకులకు అడుగుతున్నాను. ఏం చేశాము? ఈ యువకులు ఏ పాపం చేశారని చెప్పి వీళ్ళకు మీరు చేసిన మిస్టేక్లు వీళ్ళకందరూ కూడా బలి అవుతున్నారు ఇవాళ. కాబట్టి రివైజ్డ్ మెరిట్ లిస్ట్ను ఇవ్వాల్సిందే. ఏదైతే ప్రొవిజన్ లిస్టులో తప్పులు ఉన్నాయో, గ్రీవెన్స్ ఏదైతే స్వీకరించారో అది బహిర్గతం చేయాల్సిందే. ఏదైతే మీరు ఫార్మాట్ ఇచ్చారో ఈ సెలక్షన్ లిస్టులో ఆ ఫార్మాట్ని మీరు రద్దు చేయాల్సిందే. దాంట్లో పర్సంటేజ్ విధంగా ఏదైతే పాత విధానం ఉందో దాన్ని అమలు పరచాల్సిందే అని చెప్పి ఇవాళ ఈ యువకుల తరపున గట్టిగా పోరాడతాము. అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము. ఏదో మేము తక్కువ ఉన్నాం కదా, అడిగే నాదుడు లేడు కదా, రాజకీయ పార్టీలు కూడా రాజకీయ రణక్షేత్రంలో వెళ్ళారు కదా, ఇంకా మమ్మల్ని ఎవరు అడగరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు జవాబుదారీతనం లేకుండా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి ఇవాళ అవకతవకలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని గురించి పోరాడతాము. ఎంత దాకైనా మన పోరాటం ఆగదు, కోర్టులకైనా ఎక్కడానికి సిద్ధమని చెప్పి ఇవాళ యువకుల తరపున నేను పోరాడడానికి సిద్ధమని చెప్పి తెలియపరుస్తాను. 1, 2, 3 మీరు అడిగి తెలుసుకోండి.